మందిరానికి వెళ్ళొచ్చి అసలు యేసు ప్రభు ఎవరో తెలియకుండానే పండగలు జరిపేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నాం. గమనించారా? కొంతమందికి తెలియదు. తెలిసిన వాళ్ళు ధన్యులు, తెలిసిన వాళ్ళు ధన్యులు. హల్లెలూయా చెబుదాం ఒకసారి. హల్లెలూయా. మనము అందరి గురించి తెలుసుకుంటాం, అవునా? మనం అందరి గురించి తెలుసుకోవటానికి చాలా ఇష్టపడతాం. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ అంట ఎందుకు అంటే మిమ్మల్ని అందరినీ మనుషుల వైపు మళ్ళించడానికి చెప్తున్న ఈ మాట. ఇప్పుడు కొత్త సినిమా ఒకటి వచ్చింది, దాని గురించి తెలుసుకోవటానికి ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎంత బాగా ఆడింది, రిజల్ట్ ఏంటి, ఎన్ని కేంద్రాలకు ఇచ్చారు, ఇంత పిల్లోడిని అడిగినా చెప్తాను. అవునా ఏరా? ఇంత పిల్లోడిని అడిగినా 70 ఏళ్ళు వచ్చిన వాడిని యేసు ప్రభు గురించి ఏంటనంటే ఒక్క మాట కూడా తెలియదు. జుట్టంతా నరిసిపోద్ది, మోకాళ్ళల్లో పట్టు, నడుముల్లో పట్టు అంతా ఉడికిపోతాయి. కానీ దేవుడి గురించి తెలుసుకున్నది జీరో, ఏమీ లేదు. కానీ మనము ప్రేమైన దేవుని బిడ్డలరా దేని గురించో వేటి గురించో తెలుసుకోవటానికి ఇష్టపడతాం. కానీ నిన్ను పుట్టించిన దేవుడి గురించి నీకు యేసువంత కూడా తెలుసుకోకుండా నీ జీవితం అంతా వ్యర్థమైపోతుంది. అలాగే వ్యర్థం కాకూడదని దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చి అన్ని సంఘాలలో కలిసి ఒక పూటన్నా కూర్చొని రక్షణ లేని వాళ్ళ కొరకు కొద్దిసేపు ప్రార్థన చేయాలని ఈ యొక్క కోరిక దేవుడిచ్చిన ప్రేరణను బట్టి పెట్టడం జరిగింది. గుర్తుపెట్టు, గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క కోరిక దేని గురించో చెప్పాలి, లేకపోతే తెలియనిదంటూ ఇతరులకి తెలియనిదంటూ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు, అందరికీ తెలుసు. క్రిస్మస్ పండుగ మందిరానికి వెళ్ళటం, మాసం కూర తెచ్చుకోవటం, కొట్టుకున్న వాళ్ళు కొట్టుకోవటం, తిట్టుకున్న వాళ్ళు తిట్టుకోవటం, కొత్త బట్టలతో హడావుడి చేసుకోవటం, యేసయ్యను మర్చిపోవటం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. గమనించాలి దేవుని బిడ్డలారా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి బిల్ కలెక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఏ ఉద్యోగం చేస్తున్నాడు? బిల్ కలెక్టర్గా. జాగ్రత్తగా మనము చూస్తే ఈయన ధనవంతుడుగా ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడు? ధనవంతుడుగా ఉన్నాడు. బిల్ కలెక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకున్నటువంటి ధనమును బట్టి కానీ, తనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి కానీ, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి కానీ తన జీవితంలో తనకు నెమ్మది ఇవ్వలేదు. ఏది కూడా నెమ్మది ఇవ్వలేదు. వేటి గురించో తెలుసుకున్న నైపుణ్యత కలిగినటువంటి జక్కయ్య ధనవంతుడు, మంచి పేరుగాంచిన వ్యక్తి. కానీ ఆయన ఏమనుకున్నాడు అంటే, నేను దేవుడి గురించి తెలుసుకోవాలనుకున్నాడు. దేని గురించి తెలుసుకోవాలనుకున్నాడు? నేను దేవుని గురించి తెలుసుకోవాలి. ఈ తెలుసుకున్నదంతా శూన్యం. దానివల్ల తనకున్న ఉద్యోగాన్ని బట్టి, డబ్బులను బట్టి తనకు నెమ్మది దొరకట్లా. కొన్ని ఇళ్లలో చూడండి, డబ్బులు ఉంటాయి కానీ నెమ్మది ఇంట్లో. ఇళ్ళు కూడా మంచిగా కట్టుకుంటాం, డబుల్ కాట్ మంచం ఉంటుంది, బీరువాలు ఉంటాయి, విలువైన వస్తువులు ఉంటాయి, కానీ మనశ్శాంతి. ఇతనికి ఏమన్నా డబ్బు కాదువా, సమాజంలోకి వెళితే మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, డబ్బు ఉంది, కావాల్సినంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కానీ ఒకానొక రోజున యేసు ప్రభు ఆ ఊరు వస్తున్నాడు అన్న సంగతి తెలుసుకున్నాడు. మనము అన్నీ తెలుసుకుంటాం. వ్యవసాయం చేస్తే ఎంత డబ్బు వచ్చింది సంవత్సరానికి తెలుసు. 5 రూపాయలకు వడ్డీకి ఇస్తే ఎన్ని డబ్బులు వస్తాయి లాస్ట్కి అనేది తెలుసు.
గమనించాలి. ఉద్యోగం చేస్తే ఎంత వెనక వేస్తాను సంవత్సరానికి వచ్చేసరికి. ఇలాగా అన్నిటి మీద ధ్యాస ఉంటుంది, కానీ నిన్ను నన్ను పుట్టించిన దేవుడి మీద కొద్దిగా కూడా ధ్యాస ఉండదు. కనీసం దేవుడి గురించి తెలుసుకోవాలనే జ్ఞానం కూడా కొందరికి ఉండకుండానే కొంతమంది కాలగర్భంలో కలిసిపోయారు. గమనించాలి. వాక్యమేనండి అమ్మా, గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడి గురించి తెలుసుకోకుండానే వాళ్ళ యొక్క కాల జీవితం గతించిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుడి గురించి తెలుసుకోకుండానే చనిపోయిన వాళ్ళు. మా నాన్నకి తెలియదు దేవుడి గురించి. నా పేరు వెంకటేశ్వర స్వామి, జమలాపురం వెళ్ళి నాకు ఆ పేరు పెట్టారంట. అర్థమైందా? నేను కూడా ఒకప్పుడు ఇలాగే ప్రార్థనలు పెడితే వాళ్ళు ఏదో పెట్టుకుంటారులే, ఇది మనకి సంబంధించింది కాదు అని అనుకునేవాడిని. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించి మనము చూసినట్లయితే ఒకరోజు ఇలాగే చిన్న వాక్యం చెప్తుంటే, విజయవాడ దైవజనులు పాస్టర్ కె రాజబాబు గారని, ఆయన వాక్యం చెప్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నా చుట్టూ ఆడోళ్ళు ఉన్నారు, నేను మగోళ్ళు ఉన్నా. ఏడుస్తుంటే నాకు సిగ్గు అనిపించట్లా, జలుబు కారుతుంది, కళ్ళం నీళ్ళు ఆగట్లేదు, నేనే ఎంతో పాపం చేశాను అన్నటువంటి ఆ ఫీలింగ్ వస్తుంది. చుట్టూ ఆడోళ్ళు ఉన్నారు, పక్కన కొద్దిమంది మగోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు ఆడోళ్ళు ఎక్కువ మగోళ్ళు తక్కువ ఎట్టున్నారు. ఆ రోజు కూడా అట్టున్నారు. ఆ రోజు పెళ్లి కాకముందు అనేక మంది పెద్దవాళ్ళు ఉద్యోగం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. కానీ దేవుడి గురించి తెలుసుకోలేదు. లోక జ్ఞానం అయితే తెలుసు, కానీ దేవుడి గురించి తెలుసుకోలేదు. కానీ ఒకనొక రోజున యేసు ప్రభు గురించి చెప్తుంటే, నేను యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి అని ఒక నిర్ణయం చేసుకొని, ఇప్పటికి 30 ఏళ్ళు వచ్చినాయి. 25 ఏళ్ళకి పెళ్ళయింది, 30 ఏళ్ళు వచ్చినాయి. పెద్దవాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్నాం, కానీ దీనివల్ల ఏ సంతోషం లేదు, ఏ సమాధానం లేదు, అన్ని దురలవాట్లు ఉన్నాయి. ఈ జీవితం ఇక చాలు, నాకు యేసయ్య కావాలని ఒకరోజు కోరుకున్నా. యేసయ్యతో పాటు ఉండాలని తీర్మానం చేసుకున్నా. ఎప్పుడు వరకు? సచ్చేదాకా. ఎప్పుడు దాకా? ఇక్కడే నన్ను అభిషేకించారు, ఇక్కడే ఇదే స్థలంలో అమ్మగారిని నన్ను పరిచర్య ప్రారంభించిన దినాల్లో నా కోసం మన ఊరిలో ఉన్న ఎంతమంది సంఘాలలో స్త్రీలు పురుషులు ఉన్నారో వాళ్ళందరూ నా కోసం ప్రార్థన చేశారు. అందుని బట్టి వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతవరకు అంటే మరణించేంతవరకు ప్రభువుని ప్రకటించాలని 30 ఏళ్ల వయసులో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 30 సంవత్సరాల వయసులో సువార్త పని ప్రారంభించారు. అలాగే దేవుడు కూడా నన్ను కూడా 30 సంవత్సరాల ప్రాయంలో దేవుని సేవ కొరకు పిలుచుకున్నాడు. ఎవరు లెక్కేసుకున్నా లెక్కేసుకోకపోయినా, ఎవరు గౌరవించినా ఎవరు గౌరవించకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా, దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు కొనసాగిస్తున్నాడు. అందును బట్టి ప్రభువుకి హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా. నేను తెలుసుకున్న దేవుణ్ణి నీకు పరిచయం చేయాలని నీ చేతులు పట్టుకొని నీ కాళ్ళకు దండం పెట్టి, రేపేమి జరుగునో అది నీకు తెలియదు కనుక నేడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని నీ చేతులకి నీ పాదాలకు దండం పెట్టి, నువ్వు ఏ సంఘంలో ఉన్న సభ్యుడివైనా ఒకవేళ రక్షణ పొందకపోతే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నువ్వు వచ్చే ఆదివారం నాడే మందిరానికి వెళ్ళి నీ మందిరంలో నువ్వు దైవజనుడికి చెప్పి రక్షణ పొందటానికి తీర్మానం చేసుకో. అందుకే ఈ యొక్క కోరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము చూసినట్లయితే ఈ జక్కయ్య తనకున్నటువంటి మంచి పేరు ప్రఖ్యాతులను బట్టి అతను గర్వించలేదు, కానీ అసలు ఎలా ఉంటాడో, ఆయన్ని ఎలా ఉంటాడో చూద్దాము అనని దేవుని బిడ్డలారా ఆశతో చెట్టెక్కి దేవుడి కోసం చూస్తున్నాడు. ఎవరి కొరకు? ఆయన గురించి తెలుసుకున్నాడు.
ఆయన ఏదైనా చేయగలిగిన సర్వశక్తిమంతుడని, ఆయన భూమి ఆకాశములు పుట్టక మునిపే ఉన్న దేవుడని ఆయన తెలుసుకున్నాడు. ఈ కొండలు లేవు, గుట్టలు లేవు, ఆకాశం లేదు, కింద భూమి లేదు, ఏదీ లేని దినాలలో ఆది నుండి ఉన్న దేవుడు, ఆది నందు ఉన్నటువంటి దేవుడు. సామెతల గ్రంథం చూద్దాం, 8వ అధ్యాయం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అనాది కాలము మొదలుకొని అమ్మా, మొదటి నుండి భూమి ఉత్పత్తైన కాలమునకు పూర్వమున నేను నియమించబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని మైదానములను అవన్నీ చేయక మునుపు, నేను సృష్టింపక మునుపు నేను ఎప్పుడు పుట్టాడంట మన యేసు ప్రభు వారు? ఈ భూమి మీద ఏది కలగక ముందు నుంచి ఉన్న దేవుడు. నీకు అన్నీ తెలుసు, కానీ దేవుడి గురించి ఏమన్నా తెలుసా? దేవుడి గురించి ఏమన్నా తెలియదు. అనేకమైన వాటి మీద నువ్వు మనసు పెడతావు, కానీ నిన్ను పుట్టించిన దేవుడి గురించి కొద్దిగైనా తెలుసుకోమని ఈ నూతన సంవత్సరంలో నిన్ను నన్ను బ్రతికించాడు. తెలుసుకోకుండా నీ సమయాన్ని వ్యర్థం, ఏది సంపాదించినా నీతో రాదు. మనుషుల ఆలోచన ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? 24 గంటలు సరిపోట్ల ప్రభువా, 34 గంటలని నువ్వు. ఎందుకంటే చీకటి పడి పని చేసి వస్తున్నారు. చీకటి పడి అంతకుముందు 4-5 వచ్చేవాళ్ళు, 6 వచ్చేవాళ్ళు. ఇప్పుడు చేలో లైట్లు పెడితే బాగుండు, 1000 రూపాయలు వస్తాయి. పొగలేమో 500 కదా, రేత్రి ఒక 500. ఎందుకంటే డబ్బు సరిపాట్లా, కనపడ్డదల్లా కొనేస్తున్నాం. ఆయన ఒక 500 కాజేస్తాడు, మిగిలిందేమో నువ్వు అన్నీ కొనేస్తున్నావు. పిల్లల్ని చదివించడానికి డబ్బులు లేవు, ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోతాయి. నా కొడుకు కలెక్టర్ చేస్తున్నాడని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎక్కడ సంపాదిస్తున్నావు అన్ని డబ్బులన్నీ నీకు, ఆమెమో కోకలకి, నువ్వేమో అనేక రకాలుగా ఖర్చు పెట్టుకుంటుంటే ఇంకా ఎలాగా? గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రి మనతో ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో మాట్లాడుతున్నాడు. మీరు వేటి వేటినో తెలుసుకోవటానికి శత ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని పట్టుకొని ఎలాగా బిల్డింగ్ ఎలా కట్టాలో మొత్తం ఎక్కడి నుంచి ఎట్లా, వ్యవసాయం ఎలా చేయాలో ఇలాగ మొత్తం దీంట్లోనే, ట్యూషన్ ఎలాగ చదవాలి, అక్షరాలు ఎలాగ నేర్చుకోవాలి, మొత్తం దీని అన్నిటి గురించి తెలుసుకుంటున్నాడు. కానీ మానవుడు నిన్ను పుట్టించిన దేవుడి గురించి కొద్దిగా కూడా తెలుసుకోవట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన భూత చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. త్వరగా ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుట నున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. భూమి ఆకాశములు సృజించక మునిపే ఉన్న దేవుడు. ఏం చేస్తాడండి ఆయన? మరి ఎప్పుడో ఉన్నాడు అంటున్నారు కదా, ఆయన ఏం చేస్తాడు మన ప్రజల కంటే? ప్రియమైన దేవుని బిడ్డలరా, తల్లి గర్భములో నుండి మనము పిండమై ఉండగానే ఆయన కనులు మనలను చూచిని అని 139వ కీర్తనలో మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే ఆయన మనలను సమస్తము ఎరిగిన దేవుడు. మనము తల్లి గర్భమందు రూపింపబడక మునిపే మనలను చూచిన దేవుడు.
ఆయనకు మరుగైనది ఏ ఒక్కటే లేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమనిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితము. గమనించాలి, మనం ఈ భూమి మీద తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని మన జీవితం ముగిసేంత వరకు మన దినాలన్నీ దేవుని గ్రంథంలో రాసి ఉంటాయి. నువ్వు ఎలాగ వాడుకుంటున్నావో దేవుడు ఈ రాత్రి పరీక్ష చేసుకోమంటున్నాడు. డబ్బు పిచ్చి, డబ్బు సంపాదించాలి, దరిద్రుల్లాగా ఉండకూడదు, సోమరోళ్ళలాగా అసలు ఉండకూడదు. కానీ డబ్బు పిచ్చి ముదిరితే మంచి మర్యాదలు మానవత్వం అన్నీ అయిపోయి ఇప్పుడు జక్కేలాగానే తిట్టుకుంటారు. అర్థమైందా? డబ్బు పిచ్చి ఉంటుంది ఒక్కొక్కడికి. ఇప్పుడు జక్కేం తిట్టుకుంటున్నారు కదా, 5 రూపాయలు వసూలు, 100 రూపాయలు వసూలు చేయమంటే కరెంటు బిల్లు 500 వసూలు చేస్తాడంట. 100 వసూలు చేయమంటే 500 వసూలు చేస్తాడు. చూసిన వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు జక్కేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. జక్కే జీవితంలో ఒక మార్పు దేవుడు తీసుకొచ్చాడు. జక్కే అంటే యేసు ప్రభుని చూడటం ఏంటి ఒక విచిత్రం. ఆయన చూడాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈ పండగ అయిపోయినాయి కదరా, క్రిస్మస్ అయిపోయింది, ఆ పండగ తీసి చేస్తా పెట్టేశావు. జనవరి కూడా అయిపోయింది. సంక్రాంతి పండగ కన్నా దేవుని వాక్యాన్ని వినటానికి దగ్గరికి రక్షణ కాలదనుకోవద్దు. నీకు దండం పెట్టి మరీ చెప్తున్నా, నాకు పని బాట లేక ఈ కూటం పట్ల నా వయసు 50 ఏళ్ళు దాటింది. నీ కాళ్ళు పట్టుకొని నువ్వు రక్షణ పొందమని, నువ్వు ఏ సంఘంలో ఉన్నా నువ్వు రక్షించబడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కోరిక. ప్రేమైన దేవుని బిడ్డలరా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి. జక్కేని చూడాలని ఒక తీర్మానం చేసుకుని ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ప్రభు చూస్తాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఉంటామా, మన మనసులో ఏమున్నదో ప్రభుకి ఇప్పుడు కాదు లేదా ఎండాకాలానికి అంటాడు. ఏడే ఉంటావు నువ్వు, కానీ రక్షణ ఎప్పుడు కనుక్కుంటావు? ఇప్పుడు కాదు, గుడ్ ఫ్రైడే అంటాడు. గుడ్ ఫ్రైడే దాటింది, ఈస్టర్ వచ్చింది, ఈస్టర్ అయిపోయింది, మళ్ళా క్రిస్మస్. నీ జీవితం అంతా అంతే, నీ జీవితం అంతా అంతే. వ్యర్థం చేసుకుంటున్నావు ప్రభు పిలుపుని, వ్యర్థం చేసుకుంటున్నావు ప్రభు పిలుపుని, నిరర్థకం చేసుకుంటున్నావు. అక్కడ జక్కయ్య వస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతని జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆయన్ని చూడాలి, ఆయన్ని చూడాలి. ఆయన్ని చూస్తే నా జీవితం ధన్యమైపోయింది, నాకు పేరు ప్రఖ్యాతులన్నీ, మంచి ఉద్యోగం ఉన్నది, నాకు దేవుడితో పెద్దగా అవసరత లేదు, కావలసినంత డబ్బు ఉంది, కానీ డబ్బులో నాకు సంతోషం లేదు, నా దేవుళ్ళలోనే నాకు సంతోషం వచ్చిద్దని ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ప్రభు కోసం ఎదురు చూసేటువంటి వారు ధన్యులు. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన్ని చేర్చుకోవాలనే ఆశ ఉండాలి, ఆయన్ని ఇచ్చేటువంటి రక్షణ సంపాదించుకోవాలనేటువంటి ఒక కోరిక ఉండాలన్నమాట. నీ కోరిక ఎక్కడికి? సంపాదన సంపాదన సంపాదనే. పులుంకో, ఏది రాదు నీ అమ్మట, పులుంకున్నది కూడా రాదు. గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో యేసయ్యను జక్కయ్య చూడాలని ఆశతో వచ్చాడు. చూడాలి, ఆయన ఎలా ఉంటాడో ఆయన చూడాలని చెట్టెక్కి ఎదురు చూస్తా ఉన్నప్పుడు జక్కయ్య రానే వచ్చాడు, యేసయ్య రానే వచ్చాడు. వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థలంలో జక్కయ్య ఎలా ఉంటాడో, యేసు ప్రభు ఎలా ఉంటాడు జక్కయ్యకి. కానీ యూదుల ఆచార ప్రకారం ఆయనకు ఒక అంగీ ఉంటుంది, అదిగో ఆయనైనట్టుకుంటానని ఆశతో ఎదురు చూస్తూ ఉంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడంట. యేసయ్య ఎప్పుడైతే ఆ స్థలానికి వచ్చి ఉన్నాడో ప్రేమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య త్వరగా, నేను ఇప్పుడు కాదని ఎందుకు ఆయుధాలు వేస్తాను? ఏ ముహూర్తం, ఏమన్నా మంచి ముహూర్తం పెట్టాలా నువ్వు రక్షణ పొందటానికి? ఈ సంవత్సరం కాదని ఎందుకని వాయిదాలు వేస్తా? నీ పైసా బిళ్ళ కూడా ప్రభుకి అక్కడ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతా ఉన్నాడు. జక్కయ్య త్వరగా
వాయిదాలు వేయబాకు. క్రిస్మస్ అనబాకు, జనవరి అనబాకు, సంక్రాంతి అనబాకు, గుడ్ ఫ్రైడే అనబాకు, ఈస్టర్ అనబాకు. రేపు నీది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య త్వరగా దిగు. ఎప్పుడైతే ప్రేమైన దేవుని బిడ్డలారా జక్కయ్య త్వరగా దిగాడో ఆయన ఇంట్లోనికి చేర్చుకుంటున్నాడు. ఇంట్లోనికి ఎవరు వచ్చారు? ఇంట్లోకి యేసయ్య వచ్చాడు. యేసయ్యను చేర్చుకున్నటువంటి ఇల్లు ఒకప్పుడు దుర్మార్గంతో, అక్రమ సంపాదనతో, పోగేసుకున్నటువంటి దానితో వస్తువులు ఉన్నాయి ఆ ఇంట్లో. దుర్మార్గుడైన జక్కయ్య అక్రమ సంపాదనతో ఆ ఇల్లంతా ఆ వస్తువులన్నిటితో నిండిపోయి, దేవుని బిడ్డలారా జక్కయ్య యేసయ్య ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చాడో జక్కయ్య నిలవబడి, ప్రభువా నా ఆస్తిల సగభాగము పేదలకు ఇచ్చుతున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొనలేదు, అతనికి 4 వంతులు ఇస్తాను. గమనించాలి, యేసయ్య ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చాడో పాపపు సంపాదనకి స్వస్తి చెప్పి, ఈ వస్తువులు నాయి కదండి, అన్యాయంగా సంపాదించిన. కొంతమంది ఏదైనా కార్యక్రమం చేసినందుకు లంచం ఇస్తుంటారు కదా, ఈ 10,000 ఉంచుకొని నాకు అది చేసి పెట్టి, 20,000 చేసుకొని నాకు ఇచ్చేసి పెట్టి, అలాగే సంపాదించిన సంపాదనతో అంటున్నాడు కదా, నువ్వు పరిశుద్ధుడివి, నేను అపరిశుద్ధుడిని, ఈ అక్రమ సంపాదన అంతా నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకంటే నువ్వేమో పరిశుద్ధుడివి, నువ్వు నివసించేటువంటి ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి ఇవన్నీ నావి కావు, వాళ్ళకి తిరిగి ఇచ్చా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అంతే. రక్షణ పొందిన యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత అన్యాయంగా ఉన్న సంపాదనను మనము విడిచిపెట్టాలి. అన్యాయంగా సంపాదించేది ఏది కూడా మన ఇంట్లో ఉంచుకోకూడదు, అన్యాయంగా మనము జీవించకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతామన్నాడు. ఎప్పుడైతే తనలో మారు మనసు కలిగిందో జాగ్రత్తగా గమనించాలి. మనము దేవుని మందిరములో దేవుని బిడ్డలుగా పిలువబడతాం, కానీ మనసు మారదు. ఎప్పట్లాగే తల్లి గర్భంలో ఎలాగుందో అదే కోపం ఉంటుంది, అదే ఈర్ష్య ఉంటుంది, అదే అసూయ ఉంటుంది. కానీ దేవుడి గురించి తెలుసుకున్నానని అనుకుంటాం, నీకెంతవరకు ఏమీ తెలియలా. నువ్వు లోకానుసారంగా ఉన్నట్లయితే నీకు దేవుడి గురించి ఏమీ తెలియదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడతామన్నాడు. ఎప్పుడైతే తాను సంపాదించినది తిరిగి ఇచ్చేసిన తర్వాత అంటున్నాడు, జక్కయ్య నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది, నీ ఇంటిలో నేను నివాసం చేయటానికి తీర్మానం చేసుకుంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. ఆ ఇల్లు ఎలాగా ఉన్నదంటే రక్షించబడిన ఇల్లుగా ఉన్నది. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. క్రిస్మస్ అయిపోయింది, జనవరి అయిపోయింది, సంక్రాంతి వచ్చింది, మరి నీ ఇల్లు రక్షణతో నింపుకున్నావా? ఇంకా వాయిదాలు వేస్తున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు యేసు ఎవరో నువ్వు తెలుసుకోవాలంటే దేవుని బిడ్డలారా, ఆయన మనమందరము సృజించబడక ముందు నుండి ఉన్న దేవుడు. జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేటువంటి దేవుడు చేయటువంటి కార్యాలు ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలరా జాగ్రత్తగా గమనించాలి. భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, ఇవి పంచభూతాలు. ఇవన్నీ కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉంటాయి. ఇవన్నీ దేవుని యొక్క స్వాధీనంలో ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దాం. కీర్తనల గ్రంథము 147:8 వాక్యాన్ని శ్రద్ధగా చదువుదాం. 147:8. అమ్మా, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచు. జాగ్రత్తగా గమనించాలి. ఏం చేస్తాడంట? భూమి. మొదటిది ఏంటి? భూమిని కలుగు చేసింది ఎవరు? భూదేవుడు కాదు, దేవుడు యేసు ప్రభు ఈ నేలను సృజించింది. గుర్తుపెట్టుకో. ఒక్కొక్కడు నాకు ఏడదాకా అంటాడు. వాడు చంపాలా, వాడు బాబు చంపాలా, కానీ నాకు వచ్చిద్దా? ఏం చేస్తావు భూమిలో? నాకు ఏడదాకా అన్నీ ఆక్రమించుకో.
భూమి ఎవరిది? దేవునిది. ఆయన సృజించాడు భూమి ఆయనది. భూమి కొరకు ఏ సమయంలో ఏది కావాలో, మంచు కావలసిన సమయంలో మంచునిస్తాడు, వర్షం కావలసిన సమయంలో వర్షాన్ని ఇస్తాడు. వర్షాన్ని, ఆ భూమిని తడిపి పంటలు పండియటానికి ప్రభు కృప చూపిస్తాడు. దేవుడిది భూమి. భూమి ఎవరిది? దేవుడిది. ఆకాశం ఎవరిది? చూద్దాం, అక్కడే ఉంటుందో చూద్దాం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. ఏ సమయంలో ఎంత వర్ష అవసరమో అది నీకు కురిపిస్తాడు. అది నీకు సమృద్ధిగా పండిస్తాడు. పంటలు పండించేది పంటల దేవుడు కాదు, ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయనే పంటలు పండించే దేవుడు. గమనించాలి. భూమి ఆయనది, ఆకాశము ఆయనది, గాలి ఆయన. చూద్దాం పరిశుద్ధ గ్రంథములోనండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. త్వరగా ముందుకెళ్దాం. మత్తయి సువార్త 8:26. అందుకు ఆయన, అల్ప విశ్వాసుల ఎందుకు భయపడుతున్నారు వారితో చెప్పాను, లేచి గాలిని సముద్రమును గద్దింపగా అది నిమ్మలం. ఎవరిని గద్దించాడు? గాలిని సముద్రాన్ని గద్దిస్తే నిమ్మలం అయిపోయినాడు. అంత శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. స్టార్ కట్టి దాంతో క్రిస్మస్ అయిపోయింది అనుకోబాకు. ఇంటికి సున్నం వేసి లైట్లు పెట్టి దీంతో పండగ దేవుడు వచ్చేసాడు అనుకోబాకు. బ్రహ్మాది. నువ్వు దేవుడు గురించి తెలుసుకొని ఆయన యొక్క శక్తిని నువ్వు తక్కువ అంచనా వేయద్దు. నువ్వు నేనే కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ భూమికి అధికారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రారంభము నుండి, ఆది నుండి అంతం వరకు కాపాడే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, గాలి ఆయనది, నీరు ఆయనది. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు సముద్రము మీద నడుచుచు వస్తున్నాడు. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు మన దేవుడు? సముద్రము మీద నడుస్తున్నాడు. ఇందాకేం చేస్తున్నాడు? గాలిని గద్దించిన దేవుడు ఇప్పుడు సముద్రాన్ని గద్దిస్తున్నాడు. గాలిని గద్దించిన దేవుడు సముద్రము గద్దించగా, సముద్రాన్ని గద్దించగా అది నిమ్మలో. ప్రేమిని దేవుని బిడ్డలారా, మనము ఆరాధిస్తున్న దేవుడు జక్క ఎవరో చూడాలనుకున్నటువంటి దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది? సమస్తము సాధ్యము చేయగలిగిన శక్తిమంతుడు. ఆయన ఆధీనంలోనే ఈ సర్వం సృజించబడి ఉన్నది. ఆయనకు వేరుగా ఉండేది ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గోమర్ర మీదను యెహోవా యొద్ద నుండి బంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, అందరినీ అంటే అగ్ని గంధకాలతో అంతటిని దేవుడి మాట ధిక్కరించిన వారందరిని కూడా ఏం చేశాడంట? నాశనం చేశాడు. అంటే అగ్ని ఎవరిది? దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సృజించినటువంటిది. భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, పంచభూతాలకు అధికారి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన ఇంత శక్తి కలిగిన దేవుడని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు దీన్ని పక్కన పెట్టి ఏదేదో తెలుసుకుంటే మనకన్నా మూర్ఖుడు మరి ఎవరో అంటే నాతో కూడా కలుపుకోవచ్చు. మనకన్నా మూర్ఖుడు ఎవరో?
దేవుడు అంత శక్తి. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము నుండి ఇప్పుడు ఎన్ని వరకు చూసాం? 5 పంచభూతాలు ఆయన అధికారంలో ఉంటాయి. ఇంకేం చేయగలడు? జక్కయ్య చూడాలనుకుని వచ్చిన దేవుడు ఇంకేం చేయగలడు? ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చినటువంటి దేవుడు ఈ పంచభూతాల మీద అధికారిగానే ఉండటం కాకుండా ఇంకేం చేయగలడంటే, పాపాత్ములను పరిశుద్ధులుగా, తల్లి గర్భముల నుండి పాపముతో జన్మించినటువంటి మనలను ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తముతో కడిగి మనలను శుద్ధి చేయగలిగిన సర్వశక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, జాగ్రత్తగా మనము చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యూదుల పండుగ, ఇలాంటి సంక్రాంతి పండుగ వచ్చినట్టుగానే జాగ్రత్తగా చూడండి. ఈ వాక్యం చెప్పి మనం సెలవు తీసుకుందాం. యూదుల పండుగ 1 వచ్చిన కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు దగ్గర కలదు 5 మండపములు కలవు. ఆ సమయంలో దేవదూత కోనేటిలోకి దిగి పిమ్మట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును కనుక ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాళ్ళు చేతులు గలవారు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ బెతెస్దా కోనేరు అనగా దేవుని మందిరానికి సాదృశ్యం. అక్కడ అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఎవరు ముందుగా దిగినోడల్లా, నువ్వు దిగర పాక్కుంటాను పమ్మన్నా కానీ నన్ను దించేవాళ్ళు లేడు అంటున్నావు నువ్వు. ఎరా అమాయకురాలా చెప్పు. ఇక్కడ అనేకులు వ్యాధిగ్రస్తులు ఆ మండపం దగ్గరకు వచ్చి దిగినోడు దిగినట్టే స్వస్థపడుతున్నాడు, ఇంటికి పోతున్నాడు. దిగినోడు దిగినట్టే స్వస్థపడుతున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు, బాగుపడుతున్నాడు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఎంతకాలం నుంచి ఉన్నాడంటే 38 సంవత్సరాల నుండి అక్కడే పడి అతను ఎవరి సహాయం అని అడగట్లా. నీళ్ళల్లో దిగిపోదామా అని, స్వస్థపడదామని అనుకోండి. నన్ను ఎవరో దించట్లేదు అంటున్నాడు. నీకు ఎన్ని కోటాలు పెట్టా, నా 20 ఏళ్ళు సేవా జీవితంలో నీకోసం నువ్వు రక్షణ పొందాలని ఎన్ని కోటాలు పెట్టుంటా గమనించరా. ఎంతమంది అయ్యగారులు నువ్వు రక్షణ పొందాలని కోటాలు పెట్టారు. యేసు ప్రభు నమ్ముకున్నా అనుకుంటున్నావా? అనుకోండి. వాళ్ళు తీసుకోలేదుగా. వాళ్ళు తీసుకున్నప్పుడు నేను కూడా తీసుకున్నాను. వీళ్ళు తీసుకోలేదు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు తెలుసుగా మీకు. బోటకం కాదురా, ఇక్కడ జరిగే ప్రతి పని, పరిచర్య, నాటకాలు, బోటకాలు, అసలు మాయ ప్రపంచం నాకు తెలియదు. గమనించాలి దేవుని బిడ్డలారా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని కోటాలు మనం చూసుంటాం, ఎన్ని మీటింగ్లకు మనం వెళ్ళుంటాం, ఎన్ని డబ్బులు కానుకేసి ఉంటాం. దిగమంటే దిగట్లా నీటిలోకి. ఆటో నాదే, డబ్బులు నాయి, అన్నీ నీకు ఉచితంగానే ఉంటుంది. దిగిన అయినా అంటే దిగిన. ఎంతకాలం నుంచి అంటున్నాడు? 38 ఏండ్ల నుండి అక్కడ పడి ఉన్నాడు. చూద్దాం ఆ మాట, చదువుదాం. ఎక్కడ అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించు. ఎవరు దించకపోయినా డొల్లుకుంటూ పోయినా స్వస్థపరచబడేవాడే. 38 ఏళ్ళ దాకా ఉండాల్సినటువంటి అవసరత నీ ఇంటి ముందే మందిరం ఉంది. ఉందా లేదా?
ఇక్కడ చూస్తే వీళ్ళ ఇంటి ముందు మందిరం ఉంది, అక్కడ చూస్తే మా ఇంటి ముందు ఎన్ని కుటుంబాలు. నీ దండం పెడతా బాప్తీసం పొందంటే నేను దిగను. ఆ వ్యక్తి కూడా అంతే, 38 ఏండ్ల నుండి అక్కడ పడు ఉన్నాడు. ఆ పురుగు మీద పడు ఉన్నాడు, అక్కడే తింటున్నాడు, అక్కడే పడుకున్నాడు, అక్కడే ఉన్నాడు. ఈ వయసు ఈ లోపు 40 ఏళ్ళు రానే 38 ఏండ్ల నుండి ఆ దరిద్రపు స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య అక్కడికి వచ్చాడు. అక్కడేమో జక్కే దగ్గరకు వచ్చాడు, ఇక్కడేమో 38 ఏండ్ల నుండి రోగంతో పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు? స్వస్థపడగోరుచున్నావా అంటున్నాడు. ఏమంటున్నాడు? స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి. లేచినాడు, నీ పరుపు నువ్వు ఎత్తుకొని నడమని చెప్పిన. 38 ఏళ్ళు ఉన్నటువంటి రోగము, ఆ బలహీనత ఒకే ఒక్క దెబ్బతో స్వస్థతని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఎన్నో సంవత్సరాలుగా ఆ వ్యాధి నుండి బాధపడుతున్నావేమో, ఈరోజు నా దేవుడు నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు. హల్లెలూయా చెబుదా. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా కుదరని బలహీనత నిన్ను వెంటాడి పీడిస్తుందేమో, ఆయన రోగులను స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా చెబుదా. హల్లెలూయా. ఆయన చనిపోయిన లాజరును తిరిగి లేపిన సర్వశక్తివంతుడు యేసు ప్రభు. ఏం చేయాలో, ఆయన ఎవరో అని చూడాలనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. ఇది యాదృచ్ఛికంగా ఏదో పెట్టాలని పెట్టడం కాదు, నీ కొరకే పెట్టించాడు దేవుడు. దాటిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలరా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ అయ్యగారులు అంతే చెప్తారులే, దాటేసుకోబాకు, త్రోసేయబాకు దేవుడి వాక్యాన్ని. భారంతో రాత్రి 4 గంటలకు లెగిసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు జరగాల్సిన ఎవరిని పంపిస్తున్నావో ప్రభు ఆ రక్షణలోకి పంపించినటువంటి పరిచర్య నా వంతు నేను చేస్తా, నీ వంతు నువ్వు నిన్నటి నుంచి ఈ యొక్క కోడిక విషయంలో ఎవరినో ఒకరిని రక్షణలోకి తీసుకురా. ఏదో ఒక సంఘంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్రపాను దినాలు ఎన్నో. సేవకుడు మాటను కడిచెవిని పెట్టుకోబాకు, నీకు అది మంచిది. ఏడిపియొద్దు, సేవకుడిని దుఃఖపెట్టొద్దు. ఎన్నో దినాలుగా నీ కోసం ప్రయాసపడి ప్రార్థన చేస్తుంటే నువ్వు కాళ్ళదనుకొని వెళ్ళిపోతున్నా. దేవుని బిడ్డలరా, 38 ఏండ్లు దరిద్రతను అనుభవించినటువంటి ఒక వ్యక్తి ఒకే ఒక్క రోజులో, ఒకే ఒక్క గంటలో ఆయనకి స్వస్థత ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఎన్నేళ్ళు నుండి ఉన్నటువంటి దరిద్రత ఒకే ఒక్క గంటలో ఆయనకు స్వస్థత వచ్చింది. ఈ రాత్రి నువ్వే సమస్యల్లో ఉన్నావో, 2025లో నువ్వు ఏ పని చేసినా అది విఫలమైపోయిందేమో, నువ్వు ఏ పని చేసినా, ఏది తలపెట్టినా నువ్వు కృంగిపోయే స్థితిలో ఉన్నావేమో, ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలుగా నిన్ను పట్టి పీడిస్తున్న అనారోగ్యం ఈ రోజు నుండి దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. నమ్ముతావా? విశ్వాసం ఉంచుతావా? దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఆయన ఇది చేస్తాడు. యేసు ఎవరో అని చూడాలని వచ్చిన జక్కయ్య జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య జీవితాలను మారుస్తాడు. యేసు ప్రభు జీవితాలను మారుస్తాడు. జక్కయ్య దుర్మార్గుడు, జక్కయ్య జీవితాన్ని దేవుడు మార్చాడు. 38 ఏళ్లుగా దరిద్రతను అనుభవిస్తున్నాడు. యేసయ్య వచ్చి అక్కడ అతనికి ఒక్క మాట చెప్పగా తనకున్నటువంటి దరిద్రత 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 అంతటిని దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా 2025లో ఏది తలపెట్టినా ఒకవేళ అది నీకు కలిసి రాలేదేమో, నిన్ను నష్టాలు ఊబిలోకి నడిపించాడేమో, ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, ఇదిగో నేను ఒక నూతన క్రియ ఇప్పుడు అది అరణ్యములో త్రోవను కలుగు చేయువాడును, నదుల్లో ఎడారులో కలుగు చేయువాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు దేవుడు. నమ్ముతావా? విశ్వసిస్తావా? ఆయన ఏం చేయగలడంటే నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన పాపాన్ని ఆయన పరిశుద్ధమైన రక్తంతో కడుగుతాడు, నిన్ను శుద్ధి చేస్తాడు. యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడని నువ్వు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని
ఆయనే లోక రక్షకుడని నీ హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ ఇస్తాడు దేవుడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు దేవుడు. నువ్వు ఎవరు చూడనటువంటి ఆ మహాపరలోక పట్టణంలో యుగ యుగాలు ప్రభుతో ఉండే గొప్ప భాగ్యం ప్రభు నీకు ఇస్తాడు. కావాలా ఈ రాత్రి? యేసయ్యను చూడాలనుకున్నావా? యేసయ్యతో ఉండాలనుకున్నావా? జక్కీ జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి నీ ఎముకలను, కండలను, నరాలను నూతన బలము, నూతన శక్తినిచ్చి దీర్ఘాయువును దేవుడు ప్రసాదిస్తాడు. కావాలా ఈ రాత్రి? యేసు ఎవరో 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 అనుకుంటున్నావు. ఈరోజు ఆయన పంచభూతములు అనేకమైన వాటి మీద అధికారం కలిగిన దేవుడు. చనిపోయిన వాటిని లేవనెత్తిన దేవుడు. అనేక రోగాల పీడితులుగా ఉన్నటువంటి వారిని స్వస్థపరిచిన నీ నా పాపముల నుండి రక్షించుటకు మనిషి కుమారుడిగా మన మధ్యకు పుట్టిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు ఎవరు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుతావా? ఆయన యందు విశ్వాసం ఉంచుతావా? నువ్వే నిజమైన దేవుడు అని ఇకనైనా ఈ 2026లోనైనా మనిషిలాగా జీవించి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? తీర్మానం చేయి. ప్రభువా, నాకు తెలుసో తెలియక ఎన్నో సంవత్సరాలు నువ్వు ఇచ్చిన సమయాన్ని అంతటి నేను దుర్వినియోగం చేసుకున్నాను. నాకు అన్నీ తెలుసు అనుకున్నాను, కానీ నేను వెర్రివాణ్ణయ్యా. నాకేమీ నీ గురించి ఏమీ తెలుసుకోలేదు. కనుక ఈ రాత్రి నీ గురించి తెలుసుకోవటానికి నీ యొద్దకు వచ్చాను ప్రభా. నీ యందు విశ్వాసం ఉంచుతాను. నువ్వేదైనా చేయగలిగినా శక్తిమంతుడివి. నా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించవా? అడుగుతావా ప్రభుని? ఈ రాత్రి ప్రభు దాటిపోడు. ఈ రాత్రి ప్రభు నిన్ను తడతాడు. నువ్వే వ్యాధిలో ఉన్నా, నువ్వు ఏ బాధలో ఉన్నా ప్రభు నిన్ను పడతాడు, నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు కృంగిన స్థితిలో నుండి ఆయన నిన్ను లేవనెత్తుతాడు. మరణ పడకల మీద నుండి లేపిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ వ్యాధితో వచ్చావో ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. విశ్వాసం ఉంచు. ఈ పండుగ దినాలలోనైనా ఆయనే నిజమైనటువంటి దేవుడని నమ్ము. నోటితో ఒప్పుకో, హృదయంలో విశ్వసించు, నమ్ము, మారి మంచి పొందు. నువ్వు ఏ సంఘంలోకి వెళ్తే ఆ సంఘంలో సేవకుడితో చెప్పు, నేను బాప్తిసం పొంది ప్రభు కొరకు ఈ రోజు నుంచి నేను ప్రభు కొరకు జీవిస్తానని జక్క ఏ విధంగా తీర్మానం చేసుకుని ఆ ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడో ఈ రాత్రి ఈ సంక్రాంతి పండుగ దినమందు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల ఆయన నాకు కావాలి, ఆయన నాకు కావాలి. నాకు రక్షణ దయచేయాలి, నాకు నెమ్మదిని దయచేయాలి. జక్కే జీవితంలో నెమ్మదినిచ్చాడు, జక్కే జీవితంలో సంతోషాన్ని ఇచ్చాడు, జక్కే జీవితంలో సమాధానాన్ని ఇచ్చాడు, జక్కే జీవితంలో రక్షణ ఇచ్చాడు. ఈ రాత్రి నీకు రక్షణ కావాలా? అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడి ప్రభు సన్నిధిలో చిన్న తీర్మానం చేద్దాం, చిన్న తీర్మానం చేద్దాం. ప్రభువా,